హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు మా ఇంట్లో కాకరకాయ కారం ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ ప్రాసెస్ నేను ఎప్పుడూ చేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇవైతే తెల్ల కాకరకాయలండి. ఇవి కొంచెం చేదు తక్కువ ఉంటాయి. ఇవి మామూలుగానే ఉంటాయి. ఇవి ఎక్కువ చేదు ఉంటాయి, గ్రీన్ కాకరకాయలు. వీటిని ఏం చేశానంటే శుభ్రంగా కడిగేసి ఫస్ట్ మధ్యలో ఘాట్లు పెట్టానండి. కాకరకాయకి మధ్యలో ఘాట్లు పెట్టాను. ఈ ఘాట్లలో ఉప్పు పెట్టాను, సాల్ట్ పెట్టాను. ఈ వీటిని ఇలా పెట్టిన వాటిని ఒక పలచటి కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మూటలాగా కట్టాలన్నమాట. మూట కట్టేసి ఒక 3 hours లేదా ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు. ఫుల్ డే అయినా పెట్టుకోవచ్చు. ఈ మూటని ఒక బరువు కింద పెట్టాలన్నమాట. రోలు ఉంటుంది కదా, రోలు కింద పెడితే ఈ కాకరకాయల్లో ఉన్న వేస్ట్ వాటర్, అంటే చేదు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. అప్పుడు కాకరకాయ చేదు అనిపించదు అన్నమాట. అప్పుడు మా పిల్లలైతే కాకరకాయ కూర ఎక్కువ తినరు. నేను మా హస్బెండ్ తింటాము. వాళ్ళ కోసం ఇలా ట్రై చేశాను. అప్పుడు కాకరకాయ చేదు అనేది తగ్గి పిల్లలు ఇష్టంగా తింటారు. ప్లస్ కాకరకాయ కారం కూడా బాగుంటుంది. అందుకని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.